ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు మన మధ్య యెహోవా అద్భుతమైన కార్యములు చేయని యెహోషువ 3:5. అవును సహోదరి సోదరా, దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. కొన్ని పరిస్థితుల్లో చాలామంది అనుకుంటాం, దేవుడు నాకు న్యాయం చేస్తాడా, నాకెందుకు నా పట్ల ఆశ్చర్యాలు జరగటం లేదు, అద్భుతాలు జరగటం లేదు, ఎప్పుడు బలహీనతలు సమస్యలు ఇబ్బందులు ఉన్నా అంటాం. కానీ ఆనాడు ఇజ్రాయిల్ని దేవుడు అద్భుతమైన కార్యాలకు నడిపించాడు. శత్రువుల ముందు బలమైనటువంటి వ్యక్తులుగా మార్చాడని అర్థమైందండి. మరి అదేవిధంగా ఆ రోజు చూసినప్పుడు మరి ఎంతగా బలహీనపరిచారంటే ప్రతిసారి కూడా ఎంతగా బాధ పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేశారు ఐగుప్తులో ఉన్నటువంటి వారు. అయినప్పుడు కూడా ఫరో చేసిన కఠినమైనటువంటి కార్యాలని వారు అధిగమించారంటే వారి బలం, వారి శక్తి వల్ల కాదు, దేవుడు వారిని గమనిస్తున్నాడు కాబట్టి ఆ పని జరిగింది. మనం కూడా అంతే, దేవుడు చూచుచున్న దేవుడు ఆయన మనని విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. నిన్ను నన్ను చూచుచున్న దేవుడు నేనేనయ్యా అని హగరు మొదలుపెట్టింది కదా, చూచుచున్న దేవుడిని. హగరుని కూడా అంతే, ఎడారిలో పక్కన వేసినప్పుడు హగరు జీవితంలో అద్భుతమైన కార్యం దేవుడు చేయగలిగాడు. అలాంటి దేవుడు మన పక్షంగా. మరి చాలామంది స్త్రీలను చూసి తక్కువగా అంచనా వేసుకోవడమే కాదు, వారి విషయంలో చాలా రకాలుగా బాధ పెట్టాలి, ఇబ్బందులు పెడతా ఉంటారు. కానీ దేవుడు ఒంటరిగా ఉన్న వారి పక్షంలో బలమైన వ్యక్తిగా దేవుడు మార్చగలడానికి. ఒంటరిగా ఉన్నాము, బాధలు కష్టాలు వచ్చినాయి ఎందుకంటే మనము బలమైన వ్యక్తులుగా మార్చడానికి. సమస్యలు వచ్చినాయి ఎందుకంటే ఆ సమస్యల తర్వాత విజయం మన ముందు నిలబడబోతుంది కాబట్టి. మనం యూదా గోత్రపు సింహం లాంటి వారం. సింహాన్ని చూసారంటే సింహంలో 2 రకాలు, మగ సింహం, ఆడసింహం. కానీ మగ సింహం కంటే ఆడసింహమే చాలా వేటాడి సింహాలకు ఆహారాన్ని తీసుకొస్తుందట. ఆడసింహము పరిగెత్తుతుంది, వేటాడేటువంటి శక్తి సామర్థ్యాలు దానికే ఉన్నాయి. మగసింహం గర్జిస్తుంది తప్ప వేటాడి చేసేదంతా కూడా ఆడసింహాలే. కాబట్టి ఈ రోజుల్లో ఆడవారిని చిన్న చూపు చూడడం కాదు, కానీ వారిలో ఉన్నటువంటి రోషము, పౌరుషము దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అందుకే మొట్టమొదట ప్రభు చనిపోయి తిరిగి పునరుద్ధాన శక్తిలో కలుసుకున్నది కూడా స్త్రీలని. కాబట్టి సహోదరులారా మీరు ఎప్పుడు కూడా చిన్నగా అంచనా వేయకండి, తక్కువ అని అంచనా వేయకండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రణాళికలు దేవుడు ఎంతో బలంగా ఉంచుతాడు. ఎక్కడైతే తృణీకరించబడ్డమో, ఎక్కడైతే ఇబ్బందులు హింసించి నానా రకాలుగా మన మీద చెడ్డ మాటలు పలికి నిందల అవమానాలు పరుస్తారు అనుకుంటామో, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంతకంతగా హెచ్చించడం కోసమే. ప్రభువుని చూడండి, ఎన్ని బాధలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అయినా దేవుడు పునరుద్ధరణ శక్తి తిరిగి లేవలేదా? అందరు హేళన చేస్తారు, ఇక అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు సాతాన్ని జయించి తిరిగి మరి పాతాళంలోకి వెళ్ళి తాళపు చేతులు తీసుకొని వచ్చి మనకిచ్చాడు. దేవుడు కూడా అంతే, మనకు ఒక అధికారం ఇవ్వాలన్నా ఒక్కటే కాదు, ఇంటి వరకే కదా అధికారం. మనం ఉన్నటువంటి ప్రాంతంలో, పట్టణంలో కూడా అధికారులుగా నియమించే శక్తి, అధికారుల కంటే అధికారులుగా ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి, మనకు ఒక బిరుదులు ఇవ్వడానికి, మనకు వరాలు ఇవ్వడానికి, దేవుడు మనల్ని వాడుకోవడానికి ఉన్నత స్థానం నిలబెడతాడు. కాబట్టి కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చాయి, అంతతో అధైర్యపడి నా పని అయిపోయింది, నన్ను ఎవరు చూడటంలే, గమనిస్తానే అనుకోకండి. ఎందుకంటే పైన ఉన్నవాడు శక్తివంతుడు, చక్రం తిప్పేది ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఉన్నటువంటి మంత్రులే చక్రాలు తిప్పుతుంటారు ఈ భూమి మీద, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనే. అలాంటిది యావత్ ప్రపంచాన్ని భూమి ఆకాశం చేసి మానవుని ప్రాణమును, ఆత్మ, దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఎంత బలవంతుడు అంటే, ఆయన తలుసుకుంటే ఒక క్షణంలోనే సింహాసనాన్ని ఎక్కించగలడు. ఒక క్షణంలో సింహాసనం దించిన సింహాసనాన్ని మళ్ళీ ఎక్కించే స్థాయి దేవుడి దగ్గర ఉంది. కాబట్టి భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇది గమనించండి. స్త్రీల విషయంలో చులకనగా మాట్లాడుతూ, స్త్రీల విషయంలో అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేయాలనుకున్న వారు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా కూడా స్త్రీ అనేది దేవుడు మరి ఒక బలహీన ఘట్టమని వాక్యం చెప్తున్నా, ఎప్పుడు బలహీనగా ఉంటుందో అప్పుడు బలవంతులుగా దేవుడు లేపగలడు. కాబట్టి అందరికీ వందనాలు. మరి గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆశ్చర్యంగా అద్భుతాలు చేయగలడు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అన్న గ్రేపుల్లో సహోదరులందరూ కూడా దయచేసి ప్రార్థన 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 3:20కి అంటే మనిషికి 2 minutes 3 minutes కంటే ఎక్కువ దయచేసి ప్రార్థనకి అవకాశం అంతకంటే మించి చేయకూడదు. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి 5 గంటల్లోపే క్లోజ్ చేస్తాం. 2 hours దాదాపు చాలామంది ప్రేయర్స్కి రావాల్సి ఉంటుంది. మీరు ప్రేయర్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి తక్కువ ప్రార్థన చేయడానికి ఇష్టపడాలని కూడా కోరుకుంటున్నాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరి వినితా సిస్టర్ అన్న ప్రేయర్ గ్రూప్ ఒంగోలు.